కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో మార్క్సిస్టు మహోపాధ్యాయుడు విఐ లెనిన్ 156వ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అమెరికన్ సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలను ఖండిస్తూ ఈ ర్యాలీ విజయవంతంగా సాగింది. జగంపేటలోని ట్రావెల్స్ బంగ్లా నుంచి వరకు ఎంపీడీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు సామ్రాజ్యవాద యుద్ధాలు నశించాలి, దోపిడీ విధానాలు అంతమవ్వాలి వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ విఐ లెనిన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడితి సతీష్ నేతృత్వంలో సిపిఐ పార్టీ జెండాను ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆవిష్కరించారు. నూట 56 జయంతి ప్రధానంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ అందుకే అదొకటి ఎంఎల్ పార్టీ ఏర్పడ్డ రోజు. ఈ రెండాటిని పురస్కరించుకుని ఇవాళ ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట టౌన్లో మహా ఊరేగింపు జరిపించాం. మరో ఎర్ర జెండాలు ఎరిపెక్కించాం. కారణం ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఈ సామ్రాజ్యవాద యుద్ధాల వల్ల మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి అమెరికా అర్ధాపర్థం లేనటువంటి యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నారో అమెరికా వాడికో తెలియదు. అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ అధర్మ యుద్ధాలు లెనిన్ ఏ రోజు కూడా అధర్మ యుద్ధాలు కోరుకోలేదు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈ అధర్మ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని తక్షణమే ఆపాలనేది మా ప్రధాన డిమాండ్.